హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితీ గోవింద్ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఛానల్ పెట్టేసిన తర్వాత మన ఛానల్ ఇప్పటివరకు స్వీట్ చేయలేదు. సో అండ్ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనము ఇవాళ క్యారెట్ హల్వా చేద్దామనేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో వాటికి నేను 500 గ్రామ్స్ క్యారెట్స్ తీసుకున్నాను. సో మంచిగా వాష్ చేసి దానికి పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే మంచి గ్రేటరింగ్ కూడా చేసుకుంటున్నాను. అండ్ నా ఫేవరెట్ స్వీట్ వచ్చేసి హల్వా. సో నేను చాలా చాలా టైమ్స్ చాలా ప్లేసెస్లో తిన్నాను. కాకపోతే నాకు వచ్చిన టేస్ట్, ఫస్ట్ తిన్న టేస్ట్ నాకు ఎక్కడ దొరకలేదు. సో ఐఎమ్ ఫైండింగ్ ద టేస్ట్ విచ్ ఐ గాట్ ఎట్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ ఈటింగ్ హల్వా. సో సో అలా అన్నమాట. సో ఇక్కడైతే మంచిగా తురిమేసుకున్న తర్వాత వాటిని ఓపెన్ చేశాను అనమాట. నేనైతే 500 గ్రామ్స్ తీసుకున్నాను, 1/2 kg క్యారెట్స్ తీసుకున్నాను అనమాట. సో చాలా ఎమ్మీ అయితే వచ్చింది. ఐఎమ్ ఫైండింగ్ ఫర్ ద టేస్ట్ అని చెప్పాను కదా, ఫైనలీ ఐ ఫౌండ్ ద టేస్ట్ విత్ మై స్వీట్ అనమాట. సో చాలా బాగా వచ్చింది. అండ్ వీటికి ఫస్ట్ అయితే మనము డ్రై ఫ్రూట్స్ ఏంటంటే నథింగ్ మచ్, కొన్ని ఓన్లీ బాదం, క్యాష్యూనట్ అండ్ కొన్ని కిస్మిస్ అనమాట. సో వీటిని నెయ్యిలో బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోవాలన్నమాట. బాగా ఫస్ట్ అయితే బాదం ఇంకా క్యాష్యూనట్ వేసుకున్న తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ వాటిని ఫ్రై చేసుకొని ఇది తర్వాత కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే 5 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాను. కడాయి ఆన్ చేసుకొని గీ తీసేసుకొని వేడైపోయిన తర్వాత మనం ఇందాక గ్రేటర్ చేసుకొని పెట్టుకున్న పల్ప్ ఉంది కదా క్యారెట్, సో అది వేసేసుకున్నాను అనమాట. సో నేను ఆర్డర్ చేసుకున్న క్యారెట్స్ అయితే చాలా స్వీట్ ఉంది, చాలా బాగున్నాయి అనమాట. సో అది చూసిన తర్వాతనే నాకు ఓకే హల్వా చేద్దాము అనేసి థాట్ వచ్చింది. క్యారెట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో పక్కన అయితే నేను మిల్క్ కూడా బాయిల్ చేసుకున్నాను. సో గీలో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరి హై ఫ్లేమ్లో ఏం అవసరం లేదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుంటే, ఫ్రై చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఒక మంచి అరోమా వస్తుంది అనమాట. స్వీట్ మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఒక స్వీట్ అరోమా అట్లా వస్తుంది. సో ఇంకా అప్పుడు ఆ కేసులో మనము రెడీ అనేసి అనేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను మిల్క్ వచ్చేసి 1/2 లీటర్కి కొంచెం తక్కువ పోసుకున్నాను అనమాట. సో 1/2 లీటర్లో 1/2 పోసుకున్నా సరిపోతుంది, కాకపోతే నేను కొంచెం ఎక్కువ పోసుకున్నాను అనమాట. అండ్ చూస్తున్నారు కదా చాలా నీట్గా సపరేట్ అయిపోతుంది. సో నేను ఇక్కడైతే పాలు పోసేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో చాలా డేస్ అయింది కదా ఛానల్ స్టార్ట్ చేసి కూడా మనం స్వీట్ చేయలేదు అనేసి నేను బాగుంటుంది అనేసి స్వీట్ చేశాను. అండ్ నా బర్త్డే కూడా ఉంది కదా, సో ఏదైనా స్వీట్ చేస్తే బాగుంటుంది అనేసి చేశాను. సో నేను పాలైతే పోసేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. వీటిలో అయితే చాలా బాగా బాయిల్ అయితే అవ్వనివ్వాలి మిల్క్లో, సో దట్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ పాలన్నీ కూడా వాటికి బాగా పాలలో క్యారెట్తో మంచిగా ఒక మంచి అరోమా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా డిజాల్వ్ అయితే అంత మంచి వస్తుంది అనమాట. సో నాకు ఆల్మోస్ట్ సోకింగ్ లెవెల్కి అయితే వచ్చేసింది, సోకింగ్ లెవెల్ వరకు. సో బాగా మంచిగా మరగబెట్టాలన్నమాట. దాంట్లో మంచిగా ఆ పాలలో బాగా మరిగిన తర్వాత, చాలా బాగా మరిగిన తర్వాత మనము షుగర్ వేసుకోవాలన్నమాట. సో నేను మాట్లాడుతూ షుగర్ వేయడం మీకు చూపించడమే మర్చిపోయాను. సో నేను షుగర్ అయితే తీసుకున్న పాలు పోసుకున్నాను కదా, వాటితో 1/2 అయితే పోసుకున్నాను. సో ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ అయితే షుగర్ తీసుకున్నాను అనేసి అనుకుంటున్నాను.
సో ఇంకా ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ డన్. ఇందాక డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని, వాటిని కూడా వీటిలో వేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో టెక్స్చర్ కూడా అద్రిపోయింది. అండ్ నోట్లో అయితే టేస్ట్ బర్డ్స్ అయితే స్టిమ్యులేట్ అయిపోతున్నాయి అన్నమాట. అంత బాగుంది. అండ్ అసలు ఫైనల్గా టేస్ట్ అయితే నా ఓన్ స్వీట్లోనే దొరికింది. సో హ్యాపీ. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కోవా కూడా వేసుకుంటారు. సో నాకు అలాగ ఏమీ లేదు. సో నాకు ఇట్లానే చాలా ఇష్టము. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.